Hi, hello, namaste. My name is Deepthi and I'm the digital marketing intern at ODMT. నేను ఈరోజు మీ ముందుకి ఇంకొక మంచి టాపిక్తో వచ్చాను అండి, విచ్ ఈస్ ఎఫ్బి క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్. ఈ ఎఫ్బి క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ గురించి నేను బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వచ్చాను. ఫస్ట్ ఎఫ్బి క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ అవేర్నెస్, ట్రాఫిక్, ఎంగేజ్మెంట్, లీడ్స్, యాప్ ప్రమోషన్ అండ్ సేల్స్. ఈ 6 ఆబ్జెక్టివ్స్ గురించి నేను ఇప్పుడు మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి అవేర్నెస్ అండి. అవేర్నెస్ అంటే ఇప్పుడు మనకి ఎక్కువ లైక్స్, ఎక్కువ సర్చెస్, లైక్ మనకి గూగుల్ యాడ్స్లో సర్చ్ నెట్వర్క్ ఉంది కదా, సేమ్ ఇక్కడ అలానే ఇక్కడ కూడా మనకి ఎక్కువ క్లిక్స్ రావాలన్నా, మనకి ఇంకేదైనా మంచి బ్రాండ్ ప్రమోషన్ ఏమన్నా చేసుకుంటుంటే మనకి క్లిక్స్ చేస్తుంటాం కదా మనము యాడ్ రన్ చేసేటప్పుడు. సో అట్లాంటివి మనం ఏమన్నా కావాలి అంటే మనము అవేర్నెస్ ఆబ్జెక్టివ్ అనేది మనము రన్ చేయొచ్చు అనమాట. ఆబ్జెక్టివ్ క్యాంపెయిన్ అనేది రన్ చేయొచ్చు. ఇది దేనికి పనికి వస్తుంది అంటే, ఇప్పుడు మనం ఏదన్నా ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము, ఆర్ఎల్స్ ఏదైనా మనము కొత్త ఆఫర్స్ అట్లాంటివి ఏమైనా పెడుతున్నాము, అట్లాంటి వాటికి ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది చాలా బాగా పనికొస్తుందండి. మంచి క్లిక్స్ వస్తాయి. ఎఫ్బిలో ఇంకా మంచి మంచి క్లిక్స్ వస్తాయి, ఎందుకంటే ఎఫ్బిలో జనాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి గూగుల్తో పోలిస్తే. సో మనకి ఎక్కువ క్లిక్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అవేర్నెస్లో. సో అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా వాడచ్చు. ఎందుకు వాడాలి, ఏ పర్పస్లో వాడాలి అంటే, మీరు ఏదైనా బ్రాండ్ ప్రమోషన్ చేయాలన్నా కానీ, మీరు మీ బిజినెస్కి సంబంధించిన ఏమైనా ఆఫర్స్ ఏమైనా పెట్టాలి అని అంటే, అలాంటప్పుడు మీరు ఆ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అవేర్నెస్ క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేయాలో మీకు తెలుసు కదా. క్యాంపెయిన్ లెవెల్లో బడ్జెట్ లెవెల్ ఇచ్చేసేయడము, డైలీ బడ్జెట్ ఇచ్చేసేయడము, అవన్నీ క్యాంపెయిన్ లెవెల్లో జరుగుతాయి. యాడ్ గ్రూప్ అని అంటాము మనము గూగుల్లో, కానీ ఇక్కడ మనం యాడ్ సెట్ అంటాం. యాడ్ సెట్లో మనం ఏమి ఇస్తాం, డీటెయిల్ టార్గెటింగ్ అనేది చేస్తాము మనము. డీటెయిల్ టార్గెటింగ్ అంటే ఎవరెవరికి మన యాడ్స్ కనిపించాలి, ఎవరెవరికి మన యాడ్స్ కనిపించకూడదు, ఎక్కడ ఉండే వాళ్ళకి మన యాడ్స్ కనిపించాలి, ఎక్కడ ఉండే వాళ్ళకి మన యాడ్స్ కనిపించకూడదు అని చెప్పేసి మనము డీటెయిల్డ్గా టార్గెటింగ్ అనేది చేయొచ్చు యాడ్ సెట్లో. అండ్ ఇంకోటి వచ్చేసి యాడ్ లెవెల్లో మనం ఏం చేస్తాం, అక్కడ సేమ్ యాడ్ కాపీ లెవెల్లో లాగా ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసి పబ్లిష్ చేస్తాం. కానీ అక్కడ ఏంటి అంటే, మనం పబ్లిష్ చేయడానికి వస్తుంది కానీ ఇక్కడ పబ్లిష్ చేయడానికి రాదు. ఎందుకు అంటే, ఇక్కడ పబ్లిష్ చేయాలి అంటే వాళ్ళు అమౌంట్ అడుగుతారు. అమౌంట్ ఇస్తేనే మనకి పబ్లిష్ చేయడానికి కుదురుతుంది యాడ్ అనేది. సో మీరు ఒకవేళ టాస్క్ చేసే పని అయితే ఏ సెక్షన్కి ఆ సెక్షన్ని స్క్రీన్ షాట్ చేసి పోర్టల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో అవేర్నెస్ క్యాంపెయిన్ దేనికి యూస్ చేస్తారు, మంచి క్లిక్స్ కావాలన్నా, మంచి బ్రాండ్ ప్రమోషన్ కావాలన్నా కానీ అవేర్నెస్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేస్తారు. ఫస్ట్ వన్ కంప్లీట్. సెకండ్ వన్ ఈస్ ట్రాఫిక్ అంటే మీకు తెలిసిందే కదా. ట్రాఫిక్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ పీపుల్ మన అడ్వర్టైజ్మెంట్కి రావాలి, మనకు మంచి క్లిక్స్ రావాలి. అలాంటప్పుడు మనము ట్రాఫిక్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. ట్రాఫిక్ క్యాంపెయిన్ ఏ టైంలో మనము క్రియేట్ చేయొచ్చు అంటే, బ్లాగ్ ప్రమోషన్, ఏదన్నా మంచి బ్లాగ్స్ రాసినాము, ఆ బ్లాగ్స్కి ఎక్కువ మంది ట్రాఫిక్ వచ్చి మంచిగా బ్లాగ్స్ చూడాలి, ఇంకేదన్నా పేజ్ విజిట్స్ చేయడానికి, రిజిస్ట్రేషన్ పేజెస్ అని కొన్ని ఉంటాయి, ఆ రిజిస్ట్రేషన్ పేజెస్కి కావడానికి ట్రాఫిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రాఫిక్ కూడా యాక్చువల్లీ ఎఫ్బిలో అన్ని క్యాంపెయిన్స్ ఇంపార్టెంటే అండి. నాకు తెలిసినంత వరకు లీడ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లీడ్, ఎంగేజ్మెంట్ అండ్ అవేర్నెస్, ట్రాఫిక్, ఈ 4 క్యాంపెయిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రియల్ లైఫ్లో కూడా మనం అవే చేస్తాము. ఈ యాప్ ప్రమోషన్ అండ్ సేల్స్ అనేది పెద్దగా మనము ఏం పెద్ద వర్క్ చేయము, కానీ అది కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. నో ప్రాబ్లం, ఎలా అన్నా కానీ మనం క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగానే. సో ట్రాఫిక్ అంటే ఏంటి, ట్రాఫిక్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మన అడ్వర్టైజ్మెంట్లోకి రావాలి, మనకి మంచి క్లిక్స్ రావాలి, మనకి మన అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ మందికి కనిపించాలి, మనకి మంచి రీచ్ రావాలి. ఇప్పుడు ఎవరైనా ఏ బ్లాగర్ కానీ ఆర్ఎల్స్ ఏ అడ్వర్టైజర్ కానీ ఏది కోరుకుంటారు, మన యాడ్ అందరికీ కనిపించాలి. మన యాడ్ మంచి రీచ్ కావాలి, మన యాడ్కి మనకి మంచి ప్రాఫిట్ రావాలి అని చెప్పేసి అడ్వర్టైజర్ అయినా కోరుకుంటారు. సో అలానే ఇక్కడ కూడా మనము గూగుల్ యాడ్స్లో ఏం చేస్తాము, గూగుల్ యాడ్స్లో మనము ఎవరెవరికి కావాలి అని చెప్పేసి ర్యాంకింగ్స్ ఉంటాయి, మనం కీవర్డ్స్ టార్గెట్ చేసుకుని. కానీ ఇక్కడికి కీవర్డ్ టార్గెట్ చేసేది ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఎవరు ఎక్కువ డబ్బులు పెడితే వాళ్ళ యాడ్ అనేది కనిపిస్తుంది అన్నమాట ఎఫ్బిలో.
సో ట్రాఫిక్ అంటే ఏంటి? ట్రాఫిక్ అంటే ఇప్పుడు నార్మల్‌గా మనము ఎవరైతే మన యాడ్‌కి రావాలనుకుంటారో, అప్పుడు మనము బ్లాక్ ప్రమోషన్ అట్లాంటివి చేస్తే మనకి హ్యాపీగా ట్రాఫిక్ అనేది బాగా పెరుగుతుంది. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఎంగేజ్‌మెంట్. ఎంగేజ్‌మెంట్ అంటే ఏంటి? లైక్, షేర్, కమెంట్. ఈ 3 ఎలిమెంట్స్ అనేది సోషల్ మీడియాలో చాలా ఇంపార్టెంట్ అండి. అది మీకు తెలుసు. అది ఎఫ్‌బీలో కానీ, ఇన్‌స్టాలో గానీ, ట్విట్టర్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ లైక్, షేర్, కమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్, షేర్, కమెంట్ అనేది అవతలి వాళ్ళకి ఎవరైతే బ్లాగ్స్ క్రియేట్ చేస్తారో, ఎవరైతే వీడియోస్ క్రియేట్ చేస్తారో అది మంచి బూస్ట్ లాగా అన్నమాట. సో ఇందులో కూడా మనము ఎఫ్బి పేజ్లో మన పేజ్ని ఆర్ మన పోస్ట్ని బూస్ట్ చేసుకోవచ్చు. బూస్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే నలుగురికి మన బ్లాగ్ ఆర్ఎల్స్ మన ప్రోడక్ట్ ఆర్ఎల్స్ మన పేజ్ ఏదైతే ఉందో, మన పోస్ట్ ఏదైతే ఉందో అది అవతల వాళ్ళకి బాగా ఎంగేజ్ అయ్యి మనకి మంచిగా లైక్, షేర్, కమెంట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది లాంగ్ రన్లో అయితే తరం అవ్వదండి. జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్టప్స్ చేశారు. ఇప్పుడిప్పుడే స్టార్టప్స్ చేసిన వాళ్ళకి బూస్ట్ ద పోస్ట్ అనేది చాలా అవసరం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడే ఒక మంచి ఫౌండేషన్ మనం వేసుకున్నాం అనుకోండి, తర్వాత అదే కంటిన్యూ అవుతుంది. సో బూస్ట్ ద పోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంగేజ్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎంగేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్. ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్. అంటే మన అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో అది నలుగురికి తెలిసి మంచి పాపులారిటీ రావాలి అనేది ఎంగేజ్మెంట్ అనమాట. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ లీడ్స్ ద వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. మనము ఒకవేళ ఎఫ్బి యాడ్స్కి సంబంధించిన యాడ్స్ రన్ చేసేటప్పుడు ఆర్ఎల్స్ మన ఎఫ్బి క్యాంపెయిన్స్ ఏమైనా క్రియేట్ చేసుకునేటప్పుడు మనము ఎక్కువ లీడ్స్ మీదనే మనము ఫోకస్ చేస్తాము. లీడ్స్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఫామ్ ఉంటుంది కదండి. ఇప్పుడు మనము వెబ్సైట్లో ఫర్ ఎగ్జాంపుల్ నాది ఒక వెబ్సైట్ ఉందనుకోండి నా దగ్గర. ఆ వెబ్సైట్లో నేను ఒక కాంటాక్ట్ ఫామ్ పెడతాను. నేనేం చేస్తాను, వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఆన్లైన్లో పెడతాను, ఎఫ్బిలో పెడతాను. ఆ వెబ్సైట్ ద్వారా వచ్చి యూజర్ కాంటాక్ట్ ఫామ్ ఫిల్ చేస్తే అప్పుడు మనకి సిఆర్ఎం ఎంట్రీస్లో కానీ మనం ఏ ప్లగిన్ యూజ్ చేసుకుంటే ఆ ప్లగిన్లో మనం చూసుకోవచ్చు. కానీ ఇక్కడ అలా కాకుండా మనం ఏదైతే యాడ్ క్రియేట్ చేస్తామో ఆ యాడ్ మీద క్లిక్ చేసిన వెంటనే యూజర్ని మనం డైరెక్ట్గా కాంటాక్ట్ ఫామ్ దగ్గరికి తీసుకుపోయేదాన్నే లీడ్ ఫామ్ క్యాంపెయిన్ అని చెప్పి అంటారు. నేను లీడ్ ఫామ్ క్యాంపెయిన్కి సంబంధించిన స్క్రీన్ రికార్డ్ కూడా ఒక 15 minutesలో నేను మీకు పోస్ట్ చేస్తాను, స్క్రీన్ రికార్డింగ్ వీడియో. దాన్ని చూసి యూ కెన్ గో త్రూ ఇట్ అనమాట. ఇది అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ దట్టు చాలా ఈజీ కూడా. లీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. లీడ్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్స్టెంట్ ఫామ్ అంటే నథింగ్ బట్ కాంటాక్ట్ ఫామ్ అనేది పెట్టాలి లీడ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ సేల్స్ ఈజ్ నథింగ్ బట్ ప్రాఫిటబుల్ యాక్షన్ విచ్ ఈస్ కన్వర్షనల్ ట్రాకింగ్ అనమాట. కన్వర్షనల్ ట్రాకింగ్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఈకామర్స్లో కన్వర్షనల్ ట్రాకింగ్, ప్రాఫిటబుల్ యాక్షన్ అంటే ఏంటి అండి చెప్పండి మీరే. పర్చేజ్, షాప్ నౌ, ఇవే కదా మనకి ప్రాఫిట్ అంటే వాళ్ళు కొంటే మనకి లాభం వస్తుంది. దాన్ని ప్రాఫిటబుల్ యాక్షన్ అంటారు. దాన్ని కన్వర్షనల్ ట్రాకింగ్ అంటారు. సేల్స్ మీన్స్ ఇస్ నథింగ్ బట్ ఇది కొంచెం ఈ కామర్స్కి లింక్ అవుతుంది. సో ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉందండి. నాదే అమెజాన్ అనుకోండి. నాదే అమెజాన్లో నేను కొన్ని ప్రోడక్ట్స్ పెట్టాను. వాళ్ళు కొంతమంది యూజర్స్ ఎవరైతే ఉన్నారో అది అవతలి వాళ్ళు కొంటే అది నాకు ప్రాఫిటబుల్ యాక్షన్ అవుతుంది. సో ఇట్లాంటి క్యాంపెయిన్స్ని నేను రన్ చేస్తే ఎలా అవుతుంది, నాకు ప్రాఫిటబుల్ యాక్షన్ వస్తుంది, నాకు మంచి రీచ్ వస్తుంది, నాకు మంచి పాపులారిటీ వస్తుంది, నా బ్రాండ్ అనేది పెరుగుతుంది. ఇక్కడ ఎఫ్బిలో ఎన్ని క్యాంపెయిన్స్ చేసినా కానీ బ్రాండ్ అనేది కామన్ అండి. బ్రాండ్ కోసమే మనము ఎఫ్బిలో క్యాంపెయిన్స్ని క్రియేట్ చేయాలి. కానీ అక్కడ అలా కాదు. గూగుల్లో ఇక్కడ బ్రాండ్ కోసమే. అది లాస్ట్ యాప్ ప్రమోషన్లో కూడా మనం బ్రాండ్ కోసమే చేసేది. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ యాప్ ప్రమోషన్ అనమాట. యాప్ ప్రమోషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాప్ని లాంచ్ చేశాను. అది ఎక్కడ లాంచ్ చేయాలి, ఆండ్రాయిడ్లోనా, ఐఓఎస్లోనా? దానికి సంబంధించిన క్యాంపెయిన్ అనేది మనం క్రియేట్ చేస్తాము. సింపుల్. అన్ని క్యాంపెయిన్స్ ఒకేలా ఉంటాయి. కాకపోతే యాప్ ప్రమోషన్లో మీరు దేనికి సంబంధించిన దేంట్లో మీ యాప్ని స్టోర్ చేయాలనుకుంటున్నారు, లైక్ ఆండ్రాయిడ్లోనా, ఐఓఎస్లోనా, లైక్ యాపిల్లోనా. సో ఇట్లాగా వాళ్ళు అడిగి కొన్ని
డీటెయిల్డ్ తీసుకొని వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట. మీకు ఈ క్యాంపెయిన్ అయితే బాగుంటుంది, మీకు ఆ క్యాంపెయిన్ అయితే బాగుంటుంది అని చెప్పి ఎఫ్బి మనకి కొంచెం సజెస్ట్ చేస్తుంది. అది కూడా నాకు రీసెంట్గానే తెలిసింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎఫ్బి క్యాంపెయిన్స్ ఆబ్జెక్టివ్స్. థ్యాంక్ యూ సో మచ్.